పెట్టలేదులే, డైలీ పెట్టద్దులే. ఓకే శ్రీలత అక్క, నక్కని వేటాడుతున్నాం, మీకు ఏమైనా కావాలా? మరి రావాలి కదా సమ్ డార్లింగ్. వస్తా వస్తా, కానీ అంత లేట్ నాకు లైవ్ పెట్టాలంటే భయం వేస్తుంది అక్క. కామెంట్స్ అన్నీ చండాలంగా వస్తుంటాయి కదా అప్పుడు. వేరే అంటే నేను ఎప్పుడు పెట్టలే 10కి, వేరే వాళ్ళ లైవ్లలో చూస్తుంటాం కదా. నువ్వే తిను తమ్ముడు. అక్క బాగుంటుంది అక్క నక్క మాంసం. సమ్ లైవ్కి రావు బ్యాడ్ కామెంట్స్. ఇంకా మీరందరూ ఉంటారు కదా బ్లూ బ్లూ బాడీ గార్డ్స్. వామ్మో తమ్ముడు. ఈరోజు ఏంటో చాలా ఉబ్బరంగా ఉందక్క, గాలి రావట్లేదు. నిన్న మొన్న కొంచెం బెటర్, కానీ ఈరోజు చాలా. నేనే రిమూవ్ చెయ్యాలిలే. అంతే కదా మరి. పాపం బంగారెడ్డి అన్నయ్య పొద్దున అంతా కర్నూలుకా బయటికి వెళ్ళిండట అక్క, అందుకే లైవ్లోకి రాలేదు. మాకు ఏంటో అక్క, రోజు చల్లటి గాలి వీస్తుంది. నన్ను చెయ్యకండి సిస్టర్. ఏంటన్నయ్య ఏం చెయ్యొద్దు? రిమూవ్ అంటే వేరే వాళ్ళని అన్నయ్య, అందరినీ కాదు. మిమ్మల్ని ఎందుకు చేస్తాం చెప్పు? మీరు ఒకరు లైవ్కి రాకపోతేనే మేము మధ్యాహ్నం అంతా అన్నయ్య రాలి అన్నయ్య రాలి అన్నాం. ఎన్నిసార్లు తలుచుకున్నాం లైవ్లో. అందరూ అడిగారు, ప్రభాస్ బ్రో కూడా అడిగాడు. బంగారెడ్డి అన్నయ్య చేస్తా ఉండండి కాసేపు ప్లీజ్. మాకు ఏసీతో ఫ్యాన్తో పని లేకుండా ఉంటుంది. ఏమో కన్నా మా దగ్గర నిన్న మొన్న పర్వాలేదు, కానీ ఈరోజు చాలా వేడిగా ఉంది. ఎక్కడైనా వర్షం పడిందో ఏమో తెలియదు. సాయంత్రం మబ్బు చూడిగో ఎట్లా స్వెట్టింగ్ వచ్చేస్తుందో. అక్క నేను ఎన్ని ఇయర్స్ అవుతుంది అక్క శ్రీలతక్క చెన్నైలో ఉండబట్టి? కన్నా తమ్ముడు అయితే మీకు వర్షం వస్తుందిలే. రోజు మబ్బు అవుతుంది కానీ వర్షం పడట్లే తమ్ముడు. శ్రీలతక్క చెన్నైలో 18 ఇయర్స్. అయితే నేను ఇప్పుడు మనీ 3 ఇయర్స్, అన్విత 3 ఇయర్స్ పాప అప్పుడు వచ్చా చెన్నైకి. అంటే చెన్నైలో ఆగలేదు, అక్కడే కదా అదేంటి కంచి, కంచి అక్కడికి అటు సైడే కదా. శ్రీలత సిస్టర్ మీరు గెట్ టుగెదర్ వచ్చారు, నేను మిస్ అయ్యాను సిస్టర్. అవునా? కంచి మాకు దగ్గర 1 అవర్. కంచికి వచ్చాక నేను అన్విత 3 ఇయర్స్ పాప. వచ్చిన కంచికి